ట్రేడ్. సో ఈరోజు మనం చూస్తున్న నెక్స్ట్ స్టాక్ అనాలిసిస్ ఇక్సిగో లీడ్ రెవెన్యూస్ టెక్నాలజీస్. ఇదేంటంటే మామూలుగా మనకు బుకింగ్స్ కానీ ఇప్పుడు ఫ్లైట్ బుకింగ్స్ అయినా బస్ బుకింగ్స్ అయినా ఇలా ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ అన్నట్టు టికెట్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు బుకింగ్ చేసుకోవడానికి. సో ఈ స్టాక్ అనేది మనకు ఎప్పటి నుంచి ర్యాలీ అయింది, బేసికల్గా ఆ చార్ట్ అనాలిసిస్ చూస్తామన్నట్టు నేను న్యూస్ బేస్డ్ చాలా తక్కువ, అంటే 95% న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ అసలు చేయను. మా అంటే ఫండమెంటల్స్ చూస్తాం, లేదా 100% టెక్నికల్ అనాలిసిస్, ట్రెండ్ లైన్, బ్రేక్అవుట్ ట్రేడింగ్, సో ఇలాంటివి మాత్రమే ఫోకస్ చేస్తాం. మూవింగ్ యావరేజెస్ ఇలా ఫోకస్ చేసి వాటిపైన మాత్రమే ట్రేడింగ్ చేస్తా. కానీ ఇలా ఈరోజు న్యూస్ వచ్చింది రేపు ట్రేడింగ్ చేయాలి, రేపు న్యూస్ వచ్చింది ఎల్లుండి ట్రేడింగ్ చేయాలి, ఇలాంటివి మాత్రం పట్టించుకొని అసలు ఆలోచించాను అన్నట్టు. సో రీసెంట్గా మనం ఇక్సిగోలో కూడా ప్రీవియస్గా నేను 160 దగ్గర ఎంటర్ అయిపోయా. 160 బేసికల్లీ అంత ముందే 160 అరౌండ్ ఈ టైంలో అనుకుంటా, 150 160 ఈ టైంలో, అంటే ఇక్కడ కాదు, ఇక్కడ ముందే ఎంటర్ అయిపోయాను అన్నట్టు. మనం ఆల్రెడీ గ్రూప్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం కరెక్షన్ వచ్చేసింది, ఎందుకంటే నమ్మకం అవుతుంది స్టాక్ రివర్స్ అవుతుంది అని. స్టాప్ లాస్ అనేది దీని కింద పెట్టేసుకుంటాం. సో ఇక్కడి నుంచి ఈ స్టాక్ ఎలా రివర్స్ అయిందో ఒకసారి మనం స్టడీ చేసుకుందాం. సో బేసికల్గా ఇది ఐపీఓ జూన్లో వచ్చేసింది. సో 135లో ఓపెన్ అయిపోయి సేమ్ డే ఆ వీక్లో 196 అలా వెళ్ళిపోయింది. అక్కడ నుంచి స్టాక్ కంటిన్యూస్గా ఎక్కడి వరకు వచ్చింది, 117కి వచ్చేసింది. 117 నుంచి ప్రజెంట్ 290 వరకు ఆల్మోస్ట్ ఓకే డబల్. ఇక్కడ నుంచి డబల్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఐపీఓ నుంచి 196 200 అంటే ఒక 50% అలా వేసుకోవచ్చు అన్నట్టు. సో ఎవరైతే ఇక్కడ ముందుకున్న వాళ్ళకు రివర్స్ అవుతూ ఉంటుంది. సో మీకు ఎవరికన్నా సెకండ్ ట్రేడింగ్ బ్రేక్అవుట్ ట్రేడింగ్ కానీ, ట్రెండ్ లైన్ ట్రేడింగ్ కానీ, లేకపోతే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎక్స్ట్రా అకౌంట్ కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో అకౌంట్ ఉంటుంది, ఓపెన్ చేసేసుకోండి ఒకసారి. సో ఎలా డ్రా చేయాలి అంటే, అసలు ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ చెప్దాం అనుకున్నా మీకు చెప్పట్లేదు, ఇంకా టైం ఉండట్లేదు. సో ఇది ఫస్ట్ మనం ఫస్ట్ దీనికంటే ముందు ఇది ఒకసారి చూసుకోవాలన్నట్టు. ఈ చార్ట్ని చూడండి. ఈ చార్ట్ అనేది ఇక్కడ డ్రా చేసామనుకోండి, రెసిస్టెన్స్ కంటిన్యూస్గా లేదు, ఇక్కడ డ్రా చేసినా కంటిన్యూస్గా లేదు. అందుకే ఇది ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకొని మనం ఈ పాయింట్స్ని కలిపేసుకుంటాం. చెప్తాను నేను ఒకసారి ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలి అనేది. వీటిని కలిపేసేసుకొని మనం రెసిస్టెన్స్ ఎలా పెట్టుకుంటాం, రెడ్ కలర్లో పెట్టేసుకుంటాం. దీన్ని కాపీ పేస్ట్ చేయండి, మనకు కిందికి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ లాస్ట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, కొందరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం టచింగ్ పాయింట్స్ పెడతారు, కొందరు ఏంటంటే ఇక్కడ పెట్టేస్తారు, నేనేంటంటే ఇక్కడ లాస్ట్కి పెట్టేస్తా. ఇది మనకు గ్రీన్ క్యాండిల్, సారీ ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్, మీకు అర్థమైంది కదా. ఇదేంటంటే రెసిస్టెన్స్, ఓకే, ఇది సపోర్ట్ లైన్, రెసిస్టెన్స్ లైన్ ఉంది. సో ఇక్కడ మనం ఏం చూడాలి, ఆ తర్వాత ఈ స్టాక్ ఏమైందంటే ఐపీఓ తర్వాత ఈ రెండింటి మధ్యలోనే ఫామ్ అయిపోయింది అన్నట్టు. ఈ రెండింటి మధ్యలో కొన్ని రోజులు, కొన్ని నెలలు ఫ్లక్చువేట్ అయిపోయింది ఈ టూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో. దీన్ని ఏంటంటే ఫాలింగ్ వెడ్జ్ అంటాం మనం, ఇలా పడుతుంది కాబట్టి ఫాలింగ్ వెడ్జ్ అని అంటాం. సో ఆ తర్వాత ఇది బ్రేక్అవుట్ అయిపోయింది. ఇక్కడ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక చిన్న కన్సోలిడేషన్ ఫామ్ అయింది. ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత కన్సోలిడేషన్ ఫామ్ అయింది. కొన్ని స్టాక్స్ ఏంటంటే బ్రేక్అవుట్ అయిన తర్వాత కంటిన్యూస్గా పెరుగుతాయి, కొన్ని ఏంటంటే పేషెంట్ టెస్ట్ చేస్తాయి అన్నట్టు, ఆ తర్వాత కూడా కన్సోలిడేషన్ అవుతాయి. ఈ కన్సోలిడేషన్ తర్వాత చూడండి, ఇది బ్రేక్అవుట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది చూసారు కదా. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఈ నుంచి 290 వరకు వచ్చేసింది. సో ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ నుంచి కొంచెం అన్న కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ కరెక్షన్ వచ్చే ఛాన్స్ నేనేం చేశాను అంటే ఆల్మోస్ట్ ఈ ఏరియాలో బుక్ చేసేసుకున్నా, 50 to 60% బుక్ చేసేసాను. నేను ఇక్కడ 160లో నేను తీసుకున్నా, ఇక్కడ బుక్ చేసేసా. ఇక్కడ నుంచి స్టాక్ కరెక్ట్ అవుతుందా, అది పైకి వెళ్ళిపోద్దా కిందకి వెళ్ళిపోద్దా నాకు సంబంధం లేదు. నేను బుక్ చేశాక కూడా ఈ క్యాండిల్ పెరిగింది అన్నట్టు, ఈ 269 to 290, ఇక్కడ నుంచి కొంచెం కరెక్ట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయితే అప్పుడు చూద్దాం, లేకపోతే లైట్ అన్నట్టు. సో ఇది ఎలా స్టడీ చేయాలి, స్టాక్ ఎప్పుడు లిస్ట్ అయిపోయింది, ఏం చేస్తుంది, ఆ తర్వాత బ్రేక్అవుట్ ఎలా అయిపోయింది, ఇలా బ్రేక్అవుట్ అయిపోయి మనకు ఇక్కడ రిటర్న్స్ వచ్చాయి. అన్నీ ఇలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతాయంటే అన్నీ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవ్వవు. అందుకే దానికి కావాల్సింది ఏంటంటే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఏదో ఒక లెవెల్లో స్టాప్ లాస్ పెట్టుకొని అక్కడి నుంచి మనకు స్టాక్ రివర్స్ అయిపోతుంది అని అనిపించినప్పుడు అప్పుడు ఎగ్జిట్ అయిపోయి ఏం చేస్తామంటే మనం బుకింగ్ చేసేసుకొని ఇంకో స్టాక్ కోసం చూస్తాం. సో ఇది ఆల్మోస్ట్ దీని ఓవరాల్ పర్సెంటేజ్ ఎంత వచ్చేసిందంటే చూస్తే, ఒకవేళ ఐపీఓ లిస్టింగ్ ఇది కాదు, ఇక్కడ ఐపీఓ లిస్టింగ్ నుంచి చూస్తే ఇది 116%. ఆల్ టైమ్ లో నుంచి చూస్తే
ఇక్కడ నుంచి చూస్తే 146%, 146 అయినా మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నుంచి 147, ఓకే 147% ఇక్కడికి వచ్చేసింది. ఆల్ టైమ్ లో నుంచి 147, ఇక్కడ నుంచి 117 చేంజ్ వచ్చింది. సో ఇది చూడండి ఏ స్టాక్ ఎలా మూవ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. అన్ని స్టాక్స్ ఇలా వర్కౌట్ అయితే అంటే అవ్వవు. కొన్నిసార్లు కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా అదే డౌన్లో ఉంటాయి. ఆ తర్వాత కంటిన్యూస్గా పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఈ స్టాక్లో మనం ఫోకస్ చేయొచ్చా చేయకూడదా అని అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 100 to 150% ర్యాలీ అయిన స్టాక్ అనేది కొంచెం బ్రేక్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. వాల్యూమ్ అయితే ఇక్కడ గట్టిగానే ఉంది, ఆ తర్వాత వాల్యూమ్ కొంచెం డౌన్ అయ్యింది. వాల్యూమ్ స్టాక్ ప్రైస్ పెరిగినంత మాత్రాన వాల్యూమ్ ఏం పెరగలేదు, వాల్యూమ్ కొంచెం డౌన్ అయిపోయింది. సో నేనేం చెప్తా అంటే ఒకవేళ లాంగ్ టర్మ్ కానీ ఒకవేళ మళ్ళీ రీఎంటర్ చేద్దాం అనుకునే వాళ్ళకి, సో ఇక్కడ ఈ ఏరియా అరౌండ్ 200 ఈ ఏరియాకి స్టాక్ అనేది మళ్ళీ రివర్స్ అవుతే ఈ ఏరియాలో ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు తీసుకోవాలంటే నేనైతే ఇప్పుడు సజెస్ట్ చేయను, ఇమీడియట్గా సజెస్ట్ చేయను. ఈ ఏరియాకి వస్తే ఒకసారి కొన్ని ఫోకస్ చేయొచ్చు. మళ్ళీ చెప్పలేం, మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. మళ్ళీ ఒకవేళ 180కి వచ్చినా కూడా ఫోకస్ చేయొచ్చు, ఎందుకంటే స్మాల్ క్యాప్స్ అనేవి, మిడ్ క్యాప్స్ అనేవి మూమెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ తీసేసుకొని వెయిట్ చేయడం కంటే ఒకవేళ ఈ ఏరియాకి వచ్చినప్పుడు, లేకపోతే మళ్ళీ ఈ ఏరియాకి వచ్చినప్పుడు అప్పుడు ఫోకస్ చేయడం చాలా బెటర్ అని నేను ఆలోచిస్తాను. సో మీరు కూడా ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.